Next topic is factors affecting the value of g. It should be noted that the g value is not constant at all places on the earth. మనకి g value అనేది అన్ని ప్లేసెస్లోనూ మనకు కాన్స్టాంట్ కాదు. ద జీ వాల్యూ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి, జీ వాల్యూ అనేది కాన్స్టాంట్ కాదు. లైక్ ఒక సర్టెన్ హైట్కి సర్టెన్ డెప్త్కి జీ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. బట్ 9.8 మీటర్ పర్ సెకండ్ అనేది నార్మల్గా మనకి ఎక్కడైనా జీ వాల్యూ ఇవ్వకపోతే మనం డైరెక్ట్ వాల్యూ అనేది తీసుకుంటాం. 9.8 మీటర్ పర్ సెకండ్ ఆర్ 10 accurate value. And the g value depends on various factors like height, depth, shape of the earth, latitude and other geographical aspects related to that. అంటే మనకు అర్త్కి రిలేట్ అయిన జియోగ్రాఫికల్ ఆస్పెక్ట్స్ మీదే మనకు జీ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చి వేరియస్ ఆఫ్ జీ విత్ హైట్. The g value decreases with the increasing of height from the earth's surface. The value of g at the height h from the surface of the earth is given. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అంటే ఏంటంటే, మనకి హైట్ అనేది అంటే ఇది ఒక ఎర్త్ సర్ఫేస్ అనుకో, ఇది ఎర్త్ సర్ఫేస్ నుంచి మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎర్త్ సర్ఫేస్ మీద పెట్టామనుకో, దాని గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. మనం హైట్ ఇంక్రీజ్ చేసుకొని మనం ఎక్కడైనా లైక్ మనకి ఎలా స్పేస్లో మనకి గ్రావిటేషన్ ఫోర్స్ ఉండదు కదా, అలా మనం హైట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. హైట్ ఇంక్రీజెస్, గ్రావిటేషనల్ ఫోర్స్ డిక్రీజెస్. దీనికి ఒక ఫార్ములా అనమాట ఇది. నెక్స్ట్, వేరియేషన్ ఆఫ్ g with depth. The g value decreases with the increasing of depth from the earth's surface. The value of the g at the depth d from the surface of the earth is given by. ఇప్పుడు మనకి ఏమంటే ఎర్త్ సర్ఫేస్ ఉంటుంది కదా, మనకి డెప్త్ అంటే ఏమి, ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ లోపలికి మనం డెప్త్ అనేది మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. అంటే మనం ఏమనుకోవాలా, గ్రావిటేషన్ హైట్ ఇంక్రీజ్ చేసినా డెప్త్ ఇంక్రీజ్ చేసినా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, వేరియేషన్ ఆఫ్ జీ విత్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్. ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ స్పియర్. మనకు షేప్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఎగ్జాక్ట్గా మనకు స్పియర్గా లేదు. ఇట్ ఈస్ బల్జ్ అట్ ద ఈక్వేటర్ అండ్ ఫ్లాటెడ్ అట్ ద పోల్స్. మనకి ఎర్త్ అనేది ఈక్వేటర్స్ దగ్గర మనకు బల్జ్డ్గా ఉంటుంది, పోల్స్ దగ్గర మనకి చాలా ఫ్లాటెడ్గా ఉంటుంది. అట్ ద ఈక్వేటర్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ మోర్, హెన్స్ జీ వాల్యూ మినిమం. మనకి ఈక్వేటర్స్ దగ్గర రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దానికి జీ వాల్యూ అనేది మినిమం ఉంటుంది 9.8. పోల్స్ దగ్గర మనకి రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అనేది తక్కువగా ఉంటుంది, అందుకు జీ వాల్యూ అనేది మ్యాక్సిమం. Next, variation of g with latitude. The g value changes with latitude if g, gamma and g are the values of acceleration due to gravity, and latitude lambda and at the poles respectively. Then ఫస్ట్ మనకి జీ వాల్యూ అనేది లాటిట్యూడ్ చేంజ్ అవ్వడం వల్ల కూడా చేంజ్ అవుతుంది జీ వాల్యూ. జీ ల్యాండా అండ్ జీని మనం ఏమనుకుంటాం, వాల్యూస్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇవనేవి యాక్సలరేషన్ వాల్యూస్ అనమాట. లాటిట్యూడ్ని మనం ల్యాండాగా తీసుకుంటాము. అండ్ ద పోల్స్ రెస్పెక్టివ్లీ. దెన్ ఈ ఫార్ములా ఇది అనేది ఫార్ములా లాటిట్యూడ్ చేంజ్ అవ్వడానికి. వేర్ మ్యూ ఈజ్ ద యాంగులర్ వెక్టర్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్. ఇది అనేది మనకి ఏంటి, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్. అట్ ద ఈక్వేటర్ మనకి ల్యాండా అనేది 0 అయిందనుకో, ఈ ఫార్ములా యూస్ చేయాలి. ల్యాండా అనేది 90 అంటే ఇది యూస్ చేయాలి. అంటే ఏంటి, అట్ ద పోల్స్ అనేది ఇది మినిమమ్, అట్ ద ఈక్వేటర్ అనేది మనకి జీ అనేది మినిమం ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేయాలి. అట్ ద పోల్స్ వచ్చి మనకి ల్యాండా వాల్యూ 90 అయిందనుకో, అది మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి మనం ఈ ఫార్ములా అనేది యూస్ చేయాలి. నెక్స్ట్, లోకల్ కండిషన్స్. ద లోకల్ కండిషన్స్ సచ్ యాజ్ presence of minerals deposited in the earth crust, presence of hills, water affecting the value of g. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోకల్ కండిషన్ అంటే మనకి ఎర్త్ క్రస్ట్ అంటే ఎర్త్ లోపల, ఈ ఎర్త్ లోపల మనకి ప్రెజెన్స్ ఆఫ్ మినరల్ డిపాజిట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సమ్ మినరల్స్ ఉంటాయి కదా, మినరల్స్ అంటే మనం ఏమేమి తీసుకోవచ్చు, గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాంజ్. మనకి ఎర్త్లో నుంచి ఏవి దొరికినా ఆబ్జెక్ట్స్, దాన్ని మనం ఏమంటామంటే మినరల్స్ అని అంటాము. దీనివల్ల డిపాజిట్ అయ్యడం వల్ల ప్రెజెన్స్ ఆఫ్ హిల్స్, అంటే మనకి హిల్స్ ఉండడం వల్ల వాటర్ ఎఫెక్ట్, దానివల్ల కూడా మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఈ టేబుల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లైక్ దేనికి రాదు, జస్ట్ ఒకసారి చూసుకోండి.
Today, let us discuss about the relationship between acceleration due to gravity and universal gravitational constant. మనకి ఫోర్స్ ఒక ఫార్ములా తెలుసు ఏంటి మాస్ ఇంటూ యాక్సలరేషన్. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ కాజెస్ యాక్సలరేషన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక బాడీ మీద దానికి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎక్సీడ్ అయిందనుకో దాన్ని ఏమంటాం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. అప్పుడు ఏమవుతుంది యాక్సలరేషన్ ఈక్వల్స్ టు గ్రావిటీ జీ. ఎఫ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఏం రాస్తాం జీ అనేది రాస్తాం. అకార్డింగ్ టు ద న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ మనం మాస్ ఒకటి ఫస్ట్ మాసెస్ని మనం ఇది సర్ఫేస్ మీద ఉంది కాబట్టి ఫస్ట్ ఒక ఎమ్, నెక్స్ట్ వచ్చి ఇది అనేది మాస్ ఈజ్ గివెన్ బై సెకండ్ క్యాపిటల్ ఎమ్. ఇది అనేది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 1 ఏంటి ఎమ్ జీ ఈక్వల్స్ టు జీ స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ బై ఆర్ ఈ స్క్వేర్. ఇక్కడ ఆర్ అంటే ఏమి అంటే ఆర్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ఎర్త్. ఈ స్మాల్ ఎమ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు జీ ఈక్వల్స్ టు జిఎం బై ఆర్ఈ స్క్వేర్. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీ అండ్ జీ వేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది. దీని మీద బేస్ అయ్యి మన ప్రాబ్లమ్స్ రావచ్చు. దీనికి మనకి ఓన్లీ 3 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి మనకి యూనిట్ టెస్ట్లో. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. It is the acceleration produced on a freely falling body due to gravitational force of the earth and it is denoted by small g. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఒక ఫ్రీగా ఒక ఫాల్ అవుతున్న ఒక బాడీ మీద మనకేమి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాము. నెక్స్ట్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. ఇట్ ఈస్ న్యూమరికలీ ఈక్వల్ టు ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 బాడీస్ ఆఫ్ యూనిట్ మాసెస్ separated by a unit distance from each other. It is denoted by small g. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ ఏమంటే ఒక 2 బాడీస్ ఉంటాయి. 2 బాడీస్ ఆఫ్ మాసెస్ m1 అండ్ m2 తీసుకున్నాం అనుకో దాని మధ్య ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా పర్ యూనిట్ టైం. దాని ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ m1 అండ్ m2 బై డిస్టెన్స్ స్క్వేర్. దాన్ని మనం యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ అని అంటాము. యాక్సలరేషన్ డ్యూ టు ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండ్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి ఇట్ హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. స్కేలార్ క్వాంటిటీ అంటే ఇట్స్ ఓన్లీ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. ఇట్స్ యావరేజ్ వాల్యూ ఆన్ అర్త్ ఈజ్ 9.8 మీటర్ పర్ సెకండ్. అంటే దీని యొక్క కాన్స్టాంట్ వాల్యూస్. ఇట్స్ వాల్యూ 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఇట్ మే వ్యారీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. గ్రావిటేషనల్ కాన్స్టాంట్ అనేది మనకు ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్. మనం ఆల్రెడీ చూసాం కదా హైట్ని బేస్ చేసి డెప్త్ని బేస్ చేసి దాని యొక్క లాటిట్యూడ్ని బేస్ చేసి రాస్తాం మనం యాక్సలరేషన్ డ్యూ. ఇట్ ఈస్ కాన్స్టాంట్ త్రూ అవుట్ ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ అనేది మనకు కాన్స్టాంట్. అది ఏ ప్లేస్కి వెళ్ళినా మనకు చేంజ్ కాదు. ఇట్స్ ఎస్ఐ యూనిట్ ఈజ్ మీటర్ పర్ సెకండ్. ఇట్స్ ఎస్ఐ యూనిట్స్ ఈజ్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్ బై కేజీ స్క్వేర్. దీని యొక్క ఎస్ఐ యూనిట్స్.